హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈ టమాటా కూర మనం చాలా రుచిగా వండుకోవాలంటే ఏ విధంగా వండుకోవాలనేది చూడండి. నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 15 పచ్చిమిర్చి వేస్తున్నానండి. 15 ఏం కాదు, 10 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే టమాటా ముక్కలని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. పచ్చివాసన పోతుందండి ఇలా తాలింపులో వేసేసుకుంటే. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసేసి బాగా వేగనివ్వాలండి తాలింపు. ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి. దీంతో పాటు ఉప్పు కూడా వేసుకోండి, అప్పుడు టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతుంది. నేనైతే రుచికి తగినంత ఉప్పు అయితే వేసానండి, మీరు కూడా అలాగే వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసి మళ్ళా చూడండి, ఇట్లా చూడు వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడైతే కారం వేసేద్దామండి. కారం నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. చూడండి, 3.5 చెంచా అయితే వేసాను. ఈ కారం అనేది కొంచెం ఘాట్ లేదండి, ఎక్కువ కొద్దిగా ఘాటు ఉందన్నమాట. బాగుంటుంది కారం ఎక్కువ వేసుకుంటే. టమాటా చట్నీ ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుందండి. మీకు ఇది బాక్స్లో కూడా మనకి ఎప్పుడైనా తొందరగా కూర అవ్వలేదంటే నేను ఎక్కువ ఇదే చేస్తాను. టమాటా కూర అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అయితే మనము మగ్గ పెట్టాల్సి ఉంటుంది. చూడండి, మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఆయిల్ అంతా ఇలాగ పైకి రావాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా వండి చూడండి. ఇది నేను వాడిన కారం అయితే సంబార్ కారం వాడానండి. సంబార్ కాలంలో ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్ని మసాలాలన్నీ వేసి పడతారనమాట. ఆ కారం వేసాను, దానివల్ల నేను ఎటువంటి మసాలాలు వాడట్లేదు. చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం అన్నం తినే వాళ్ళు కూడా ఆ రోజు కొద్దిగా ఎక్కువే తింటారండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.